మాట్లాడితే కన్ను కాలు అంటున్నారు. నాయుడు బావకి చూపు పోయిన పాపం ఎవరిది? పెళ్లికి ముందే నాయుడు బావకు కాలు సరిగా లేదని, చదువు రాదని, పెళ్ళైందని మీకు తెలుసు. అన్నీ తెలిసి పెళ్లి చేసి ఇప్పుడేంటి? అన్ని సక్రమంగా ఉన్నవాడిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత యాక్సిడెంట్ అయ్యి అవయవాలు కోల్పోతే అప్పుడేం చేస్తారు? ఏం చేస్తాం, మా కర్మ ఇంతే అని సరిపెట్టుకునేవాళ్ళం. పోయిన అవయవాలు ఎలాగూ తిరిగి సంపాదించుకోలేము. కానీ ఇక్కడ ఇతనికి కన్నొస్తుందా కాలొస్తుందా? రాదని మీరెలా చెప్తారు? మీరేమైనా దేవత? మీకు భవిష్యవాణి తెలుసా? నాయుడు బావకు తప్పకుండా కళ్ళొస్తాయి. తనేం పుట్టుగుడ్డోడు కాదు. ఏమోనమ్మా, నాకైతే నమ్మకం లేదు. నా కూతురు జీవితం చీకటే. నమ్మాలండి. జీవితం అన్నాక చీకటి వెలుగులుంటాయి. నాయుడు బావలో మీరు చూడాల్సింది బయటి సౌందర్యం కాదు, అంతః సౌందర్యం, ఆత్మ సౌందర్యం. దాన్ని చూడటానికి మనసు కావాలి, మనిషిలా ఆలోచించాలి. అంటే ఏంటమ్మా మీ ఉద్దేశం? మేం మనుషులం కావా? మా అమ్మకు కానీ, నాకు కానీ, నా చెల్లెలకు కానీ మీపై అలాంటి అభిప్రాయం లేదు. ఇంకొకసారి నాయుడు బావని కించపరిస్తే మాత్రం మా అభిప్రాయాల్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను చేయడానికి ఏవీ లేదు. ఈ అపర్ణకి అక్కడ చిచ్చు పెట్టడమే మంచిది. కష్టాలొచ్చినప్పుడే మనిషి విలువ తెలుస్తుందంటారు. దగ్గర ఏమీ లేనప్పుడు ఎలా బ్రతుకుతారో, అన్నీ ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారన్న దానిపైనే మనుషుల్ని అంచనా వేస్తారు. మీరేంటో మేం చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరే తెలుసుకుంటే మంచిది. నాయుడు బావా, పద. రా స్నేహ. సారీ కావేరి. నా కూతురికి ఆ గుదిబండను తప్పిచ్చేస్తాను. అప్పుడేం చేస్తావు? అది మీ వల్ల కాదు. అవుతుంది. విడాకులు ఇప్పించి తీరతాను. ఎలా ఇప్పిస్తారో నేను చూస్తాను. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? అవును, ఛాలెంజే చేస్తున్నాను. అయితే చూద్దాం. చూద్దాం. స్నేహ, నాయుడు బావా. స్నేహ. ఏంటక్క? స్నేహ, నీకు గుడ్ న్యూస్. నాయుడు బావ కళ్ళొచ్చే అవకాశం వచ్చింది. ఏంటి అపర్ణ, ఏంటి అవకాశం? నాయుడు బావా, నువ్వు చాలా లక్కీ. నిజంగా మా అదృష్టం తలుపు తట్టింది. లండన్ నుంచి ఒక పెద్ద ఐ స్పెషలిస్ట్ ఇండియాకి వచ్చాడంట. లక్కీగా ఆయన ఈరోజు రేపో మన టౌన్ హాస్పిటల్ విజిట్ చేస్తారంట.
ఎలాగైనా అపాయింట్మెంట్ సంపాదించి నిన్న ఆయనకి చూపిస్తే నీకు చూపు వస్తుంది నాయుడు బావా. నిజంగానక్క? నిజం స్నేహ, ఇప్పుడే ఇంటర్నెట్లో చూశాను. తను చాలా పెద్ద డాక్టర్ అంట. నాయుడు బావలాగా అర్థాంతరంగా చూపోయిన వాళ్ళకి ఎంతో మందికి చూపు వచ్చేలా చేశాడంట. ఆయన హస్తవాస్తు చాలా మంచిదని గొప్పగా రాశారు. చాలా థ్యాంక్స్ అక్క. సమయానికి మంచి న్యూస్ చెప్పా. ఈ రోజుతో నాయుడుబాబు కష్టాలు తీరిపోతాయి. రేపటి నుంచి ఆయన ఎవరు గుడ్డివాడని ఎగతాళి చేయరు. చూపు లేదని చిన్న చూపు చూడరు. శాశ్వతంగా చీకట్లోనే ఉండిపోతాడని చాలా భయపెట్టారు. మన వల్ల కోల్పోయిన ఆయన కళ్ళు మళ్ళీ తిరిగొస్తున్నాయి. నాయుడుబావా, నీకు తప్పకుండా కళ్ళొస్తాయి. స్నేహ, ఇదంతా నీ వల్ల స్నేహ. నీ వల్లే. నువ్వు నా కళ్ళు రావాలని నీ ప్రాణాలకు తెగించి నేత్రాదేవికి చేసిన పూజల వల్లే నాకిప్పుడు కళ్ళు రాబోతున్నాయి. నాయుడుబావా, హా? అవును స్నేహ. స్నేహ, ఇప్పుడు నీ మొహంలో సంతోషం నేను చూడగలుగుతున్నాను. నా కళ్ళు లేకపోయినా నేను చూడగలుగుతున్నాను స్నేహ. నా కళ్ళు వస్తున్నాయన్న ఆనందం నీ మొహంలో నాకు స్పష్టంగా కనిపిస్తుంది. స్నేహ, నాకు తెలుసు నీ కోసం పుట్టిన నన్ను ఎలా కాపాడుకోవాలో నీ బాగా తెలుసని నాకు తెలుసు స్నేహ. నన్ను కాపాడుకుంటావని తెలుసు. నువ్వు తలుచుకుంటే ఏవైనా చేయగలవు స్నేహ. ఏవైనా చేయగలవు. నువ్వు నన్ను నవ్వించగలవు, నడిపించగలవు. చీకడైపోయిన నా కళ్ళకి వెలుగుని తెప్పించగలవు. ఆఖరికి నా ఈ గుండె ఆగిపోయినా సరే దాన్ని తిరిగి కొట్టుకునేలా చేయగల శక్తి నీకుంది స్నేహ. నా మీద నీకున్న ప్రేమకి అంత గొప్ప శక్తి ఉందని తెలిసిపోయింది. ఇందులో నా గొప్పతనం ఏం లేదు నాయుడుబావా. నీకోసం అక్కే కష్టపడి ఇంటర్నెట్లో వెతికింది. నేనేం చేయలేదు. అది నీ గొప్పతనం స్నేహ. ఒకవేళ అపర్ణ చేసింది అనుకుంటే అపర్ణ ఎవరి కోసం చేసింది? నీ కోసం, నా కోసమే కదా. ఎందుకు చేసింది? ఇప్పుడు నాకు కళ్ళొస్తే నువ్వు ఆనందపడతావు కదా. నీ మొహంలో ఆనందం చూడడానికైనా అపర్ణ చేసింది అనుకోవాలి కదా మనం. ఏం అపర్ణ, అంతే కదా? స్నేహ కోసం కదా చేసింది నువ్వు. నీకు చూపు వస్తే సంతోషించిన వాళ్ళు ఎవరుంటారు నాయుడు బావా? నువ్వు చూడని లోకం కూడా గుడ్డిదైపోతుందని ఆ దేవుడే ఇలా డాక్టర్ని పంపిస్తున్నాడు. ఇక నుంచి నీకు ఏ అవమానాలు ఉండవు నాయుడు బావా. ఈ ప్రపంచానికి నువ్వు ఉదయించే సూర్యుడివే తప్ప సూర్యుడు లేని చీకటివి కాదు. చాలా పర్లేదు, చాలు. రేపు నాకు కళ్ళు వచ్చినా రాపోయినా పర్వాలేదు, కానీ నాకు కళ్ళు వస్తాయని ఆశతో మీరు చూపిస్తున్నారు సంతోషం. దానికి కడుపు నిండిపోతుంది. చాలా తృప్తిగా ఉంది. చాలా పర్ణ. లేదు నాయుడు బావా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం కవరింగులు చేస్తున్నావమ్మా? చేసిందంతా చేసి ఏం ఎరగనట్టు ఎంత నంగనచ్చలా నటిస్తున్నావు. మా ముందు వద్దన్నా అవకాశం వస్తే మాత్రం వాడిని మా వెనకాల ముద్దులాడతావు. మేము ఇంట్లో ఉండగానే ఇంత చేస్తున్నావంటే మేమెవరు లేకపోతే ఇంకెంత చేస్తావో. కాస్త మర్యాదగా మాట్లాడండి. నా కూతురు అలాంటిది కాదు. ఎలాంటిదో కళ్ళారా చూశాంగా. మళ్ళీ ఈ బుకాయింపులెందుకు? మగాళ్ళేని ఇల్లు, ముక్కుతాళ్లేని ఎద్దు రెండూ ఒకటేనమ్మా.